యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఇక్కడ మార్క్స్ వార్త 10:45 మనం చదువుకున్నాం కదా. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుంటానికి కాదు, చేయడానికే వచ్చాడని. రెండోది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఏంటండి? విమోచన క్రయధనముగా ఏంటి? తన ప్రాణం ఇచ్చడానికి వచ్చాడట. మీకు ఒక విషయం తెలుసా? క్రయ అంటే ఏంటి? క్రయ విక్రయాలు అంటారు కదా. క్రయ విక్రయాలు అంటే క్రయ విక్రయాలు అంటే క్రయ అంటే అమ్మడం, కొనడం. క్రయ అంటే కొనడం, విక్రయం అంటే అమ్మడం. విక్రయిస్తున్నారంటే అమ్మడం. క్రయ అంటే కొనడం. దేవుని స్తోత్రం. క్రయ చెల్లించాడట ఆయన. మనకు ఏం చెల్లించాడు? క్రయధనము అనే మాటను మీరు చూస్తున్నారు. ఏంటండి? క్రయ అంటే ఆయన క్రయ అంటే వెల చెల్లించాడంటే నీ కొరకు నా కొరకు. క్రయధనము. హల్లెలూయా. ఈ ధనం ఎవరికి చెల్లించాడంటే సైతాన్ గడికా? సైతాన్ గడికి ఎందుకు చెల్లిస్తాడా? అటు దగ్గర అప్పు తెలుసుకున్నాడంటే ప్రభు. అంటే సైతాన్కి ఎందుకు చెల్లిస్తాడు ఆయన? ఇక్కడ అది మనం చూసుకున్నట్లయితే చాలామంది ఈ డబ్బు, ఈ క్రయధనం అంతా కూడా సైతాన్యుడికి మూట కట్టించాడా అని మాటలు ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది సైతానిక్ కాదండి. మన వాక్యం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. అంటే ఈ క్రయధనము ఎవరికి చెల్లించాడు అంటే ముడుపు కాదండి, ఇది మరణమును ఓడించాడు. అంటే మరణాన్ని ఓటమి చేశాడు. హల్లెలూయా. ముడుపు చెల్లించడం అంటే క్రయధనం చెల్లించడం ముడుపు కాదు. మరేంటి చెప్పండి? మరణాన్ని ఓటమి పాలు చేశాడు, మరణాన్ని ఓడించాడు. అది క్రయధనం చెల్లించడం అంటే. ఎవరికి చెల్లించాడు అది కూడా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 అక్కడ గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి. అది దేవుని స్తోత్రం. మరణం యొక్క బలం ఎవరికి ఉంది? అపవాదికి ఉంది. అపవాది యొక్క బలాన్ని నశింపచేయడానికి మరణము ద్వారా, అదే క్రయధనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇందులో ఎలాంటి బేరసారాలు లేవు. మరి ఏమున్నాయి? విజయం ఉన్నది. ఏముందండి? విజయం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన ప్రాణమును విమోచన క్రయధనముగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. ఎఫెసీయులకు రాసిన పత్రిక బలిగా అర్పించుకున్నాడు, అర్పణగా అర్పించుకున్నాడు. అంటే క్రయధనముగా ఆయన అర్పించుకున్నాడని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం. హెబ్రీ పత్రిక 9:14 కూడా మనం చూద్దాం. హెబ్రీ 9:14. హెబ్రీ 9:14. అంటే నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు. తాను అంటే బలవంతం కాదండి, తనకు తానుగానే. చాలామంది ఈ మధ్యలో ఏమంటున్నారంటే యేసు ప్రభుని తీసుకెళ్ళి ఏం చేశారు? శిక్ష విధించేశారు. ఎవరు విధించగలరు ఆయనకి? ఆయన తనంతట తానే సరెండర్ అయ్యాడు. హల్లెలూయా. అప్పగించుకున్నాడు. హల్లెలూయా. చాలామంది ఆ 3 మేకలు పీకోళ్ళతో లేకపోయి ఉండి చచ్చిపోతున్నాడు. అది పీకేసుకోవచ్చు కదా, పీకేసుకోవటం పెద్ద పనేటి అండి. కానీ ఆయన క్రయధనం చెల్లించాలి. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. రోమపత్రిక 3:23 ఉంటుంది కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ పొందాలనే విషయాన్ని బట్టి దేవుడు మన కొరకు ఆయన బలైపోయాడు. రోమపత్రిక 3:19 ఏమండి?
ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. ఎవ్వరు నీతిమంతులుగా తీర్చబడరు. కాబట్టి ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చడం కొరకు తాను బలి అర్పణగా మార్చబడ్డాడు. అందుకే రోమపత్రిక 8:1 ఉంటుంది, యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదట. ఏం లేదు, ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు ఏ శిక్షా విధి? యేసుక్రీస్తు నందు ఉన్న వారికి అంటే ఆయన రక్తము విమోచన క్రయధనముగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతున్నాయండి? ఏమండి, వంకలైన వాళ్ళు డొంకెట్టుకుని నిలబడినట్టుగా వాక్యం అర్థం అవట్లేదు అంటున్నారట. అమ్మా, నాకంటే గొప్పగా వాక్యం చెప్పేవాడు ఎవడుంటారమ్మా? అంటే అతిశయం కాదు, కానీ నేను బైబిల్తోనే కుస్తీలు పడతా ఉంటాను. నేను బైబిల్నే ధ్యానం చేసుకుంటాను. ఎప్పుడైనా మీరు బయటకు వచ్చి చూస్తూ ఉంటుంటే నాకు ఒక మంచం ఉంటుంది, దాని మీద ఒక చెక్క ఉంటుంది, దాని మీద నేను ఉంటాను. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట అతిశయంగా చెప్పడం లేదు, కానీ నేను ఆయన దగ్గర ధ్యానం చేసుకొని వాటిని అధ్యయనం చేసి వచ్చి చెప్తున్నా కూడా, అయ్యో పాస్టర్ గారు వాక్యం నాకు అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వదు. నీకు వంకెట్టుకున్న వాడికి ఎందుకు అర్థం అవుతుంది? వంకలు పెట్టుకున్న వాళ్ళకి, వంకలు పెట్టుకున్న వాళ్ళకి అర్థం అవ్వదు. ఇష్టపడే వారికి అర్థమవుతుంది. వాక్యాన్ని ఇష్టపూర్వకంగా కూర్చున్నప్పుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఒకడు యేసన్న గారి చర్చిలో ఒకడు ఏం చేశాడట, అమ్మా రిటైర్మెంట్ అయిపోయాడు. ఆయన రిటైర్మెంట్ అయిపోయి యేసన్న గారు మీ సూట్ కేసు పెట్టుకొని తిరుగుతానండి అన్నాడట. అంకుల్ గారు రిటైర్మెంట్ అయిపోయారు కదా, తిరుగుతాను అంటున్నారు కదా, సరే ఆయన పని లేదు, వాళ్ళ వాడబడతాను అంటున్నాడు కదా అని ఆయన కూడా తీసుకెళ్ళాడట. ఇలాగ అనేక చోట్ల నా జీవితం ఎలా మారింది, ఎలా మారింది, దేవుడు నన్ను రక్షించాడని చెప్పుకుంటూ ఆయనకి పరిచర్య చేస్తున్నాడు. మంచిదే, మంచిదే, చాలా మంచిదే పరిచర్య. అయితే ఒకరోజు ఇలాగా చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఆత్మ ద్వారా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏమంటే 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తానండి. అది తప్పు. నీవు నీ భార్యతో నేను ఉండాలా, నీ కుటుంబంతో నేను ఉండాలా. కాబట్టి నువ్వు చేస్తున్నది అది తప్పు. దేవుడు ఈరోజు నిన్ను మారమని చెప్తున్నాడు అనగానే కోపం వచ్చేసిందంట. నా కోసం ఎవడో చెప్పేశాడు, ఆయనతో ఎక్కువ తిరుగుతున్నానని ఎవడో చెప్పేశాడని. ఏమంటే మధ్యలోనే గిర్రమని తిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్య పిల్లలు చర్చిలోనే ఉన్నారు, ఈయన వెళ్ళిపోతే వెంటనే ఫోన్ వచ్చిందంటే కొంచెంసేపు నాకు అలా ఆవిడకి. ఏమని అంటే మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆవిడ వెంటనే వచ్చి, అయ్యారు ఇలాగ యాక్సిడెంట్ అయిందంటే ప్రార్థన చేస్తున్నారు కదమ్మా, మీరు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను వస్తాను, నువ్వు వెళ్ళంటే పరిగెట్టుకుని వెళ్ళిందట. వెళ్ళేటప్పటికి హాస్పిటల్లో కాళ్ళు ఇలాగ వేసేసి ఇలాగ ఉన్నాడట. ఈయన చూడగానే యేసన్న గారు అన్నాడు. ఏమైంది అంకుల్ గారు, ఏమైంది ఏంటంటే చీపురు కట్టెట్టుకుని నన్ను జాడించేసి తుడిచేశారు శుభ్రంగానే అన్నాడట. అనగానే చీపురుతో నన్ను శుభ్రం దులిపేశారు అన్నాడట. దులిపేశారన్నమాట, దులిపేశారు అనగానే ఈయనకి ఏమో అర్థం అవట్లేదు. యేసన్న గారికి ఏంటి అంకుల్ గారు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాడు. అనుకునేటప్పటికీ అప్పుడు ఏడుస్తూ తన స్థితిని ఒప్పుకొని, ఏమండి అతనికి ఉండే వేరే దాన్ని ఏం చేసుకుని కట్ చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఆయన పరిచర్లు ఇంకా బలంగా వాడబడ్డాడట. దేవుని స్తోత్రం. నిజానికి ఆయనకి ఏమీ తెలీదు, ఆయనకి తెలీదు. అలాగే నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు అంటే నాకేమీ తెలియదు, కానీ ఏదైనా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరి చేసుకుంటే ప్రభు ఆనందిస్తాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడిగేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక రకం. అయితే ఒక రకం ఏంటంటే ఏ రీతికైనా రోడ్ల మీద తిరగడానికి ఏదో ఒక వంక పెట్టడానికి ఏమండి పరిచయులు శాస్త్రులు ఉంటారే, వాళ్ళు యేసు ప్రభు మాట్లాడుతుంటే తప్పులు పట్టుకోవాలనుకున్నారట. ఏం పట్టుకోవాలనుకున్నారు? తప్పులు పట్టుకోవాలనుకున్నారట. తప్పులు పట్టుకోవాలనుకునే వాళ్ళే ఏమయ్యారంటే బోర్లా పడ్డారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, వీళ్ళు ఎనటోళ్ళు తెలుసా, వీళ్ళు సున్నము కొట్టిన సమాధిలో. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళని ఏమన్నాడు?
సున్నము కొట్టిన సమాధులు. అందులేలు, వీళ్ళకి కళ్ళు లేవు. కళ్ళు లేనివాడు ఏమంటే కళ్ళు ఉన్నవాడికి దారి చూపించాను అన్నట్టుగా, కళ్ళు లేనివాడు దారి చూపిద్దామంటే ఏమవుతారండి? ఎదురుకొంట్లో పడతారని ప్రభు చెప్పాడు. అయ్యో అంటాడు. అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏమంటాడండి? అయ్యో అండి, శాస్త్రులారా, పరిసయ్యులారా అనేసాడు. వాళ్ళ పేర్లు ఎట్టేసాడు. వేషధారులారా, వేషధారులారా, గుడ్డివారులారా, సున్నం కొట్టిన సమాధులారా, అందులంటే కళ్ళు లేని మార్గాలు చూపిద్దాం అనుకున్న వారులారా అనేసాడు. ఏమండి, అందుకే మరింతగా వారు ఏం చేశారంటే ఆయన మీద పగపట్టారు. ఏం చేశారు? పగపట్టారు అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అర్థం అవ్వకపోతే అడగండి, మా మార్తమ్మలాగా అడగండి. నేను మళ్ళీ అట్టిపండు ఒలిసినట్టు చెప్తాను, మళ్ళీ కూర్చోబెట్టి. దేవుని స్తోత్రం. అర్థం అవ్వలేదండి అందుకేనండి ఇలాగ సాకులు చెప్పొద్దు. ఏం చెప్పొద్దు? సాకులు. నీకు నువ్వు లోబడకపోతే నీకేం అర్థం అవ్వదు, చెవిట్టకపోతే ఏమీ అర్థం అవ్వదు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఆత్మ చెప్పు మాట చెవి గలవాడికే వినబడుతుంది. అది ఆ స్వరం. దేవుని స్తోత్రం. నీకు చెవి లేకపోతే నీకు వినపడుతుంది. అందుకే వినే చెవి కావాలా? ఏం కావాలండి? వినే చెవి కలిగితే అంతా బాగా అర్థమవుతుంది. ఏమంటే మూసుకునే చెవి పెట్టుకున్నాం అనుకో, చెవిటోడు చెవిలో శంఖ ఊస్తే ఏమైనా అర్థమవుతుంది ఏంటి? అలాగుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? అర్థమైతే మీరు ధన్యులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే అర్థం అవ్వకపోతే చెవులు తెరవమని స్వస్థత ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. అర్థం అవ్వకపోతే ఏం చేద్దాం? ప్రభు చెవులు తెరవండి అని కొంచెంసేపు ప్రార్థన చేద్దామని అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. మీరు అర్థమవుతున్నాయంటే మీకు చెవులు ఉన్నాయి. హల్లెలూయా. మాకు అర్థం కాలేదంటే నిజంగా చెప్పండి, ప్రార్థన చేద్దాం కొంచెంసేపు, ఏం పర్వాలేదు. అర్థం లేని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? నిజం చెప్పు. అమాయకులే బేగా కరెక్ట్గా చెప్తారు. అందుకే మార్తమ్మని అలాగ అంటాను. ఎందుకంటే అమాయకులకి ఏముండదో, ఏ మాట చెప్పాలో ఏ మాట చెప్పకూడదు చెప్పేస్తారు కరెక్ట్గానే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అమాయకులు ఒకళ్ళని, చిన్నపిల్లలు ఒకళ్ళని అడిగితే ఏదైనా కూడా ఎలాగొంది అన్నాం అనుకో, చాలా బాగుంది అంటారు మీలాంటి వాళ్ళు. అదే చిన్నపిల్లలు బాబా కారంగా ఉంది, లేకపోతే ఉప్పుగా ఉంది, చీచి చప్పగా ఉంది అంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం. మీరేమో మొహమాటం కొద్ది ఏమంటారా? బాగుందండి, చాలా బాగుందండి అంటూ ఉంటారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాలు కరెక్ట్గానే చెప్పాలా అమ్మా. ఎక్కడెక్కడంటే ఫుడ్ దగ్గర ఏమంటాలా కరెక్ట్గానే చెప్పాలి. లేకపోతే మాత్రం నీ కడుపు తేడా అయిపోతుంది. డాక్టర్ దగ్గర ఒకడ, లాయర్ దగ్గర ఒకటి, దేవుడి దగ్గర ఒకటి. ఏం చేయాలా? నిజమే చెప్పాలా. లేకపోతే ఏమైంది? అన్ని సకీరాలు శిక్షకు గురవుతారు కదా. మన నష్టాలు కలుగుతాయి వీళ్ళ దగ్గర చెప్తే. అందుకే ఒక వ్యక్తి అట ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడట. ఏమయ్యా నీకు అంటే, ఏమీ లేదండి, చిన్న ప్రాబ్లం అండి. ఏంటయ్యా చిన్న ప్రాబ్లం? ఏమీ లేదండి, చిన్న ప్రాబ్లమే. ఎక్కడయ్యా అంటే, ఎక్కడో లోన్ నుంచి చిన్న ప్రాబ్లం వస్తుందండి అన్నాడట. అంటే ఆడి ప్రాబ్లం ఏంటో చెప్పడానికి ఏమవుతున్నాడు ఏమండి? అయితే ఏదో అంటున్నావు కానీ ఈ బిల్ల వేసుకొని పోరా అన్నాడట. అడిగాని తగ్గుతుందా? తగ్గదు. ఏది అయితే ఉందో, నీకు తలనొప్పి వస్తే మోకాల నొప్పి మందు వేసుకుంటే ఏమవుతుంది? దానివల్ల ఏమి ప్రయోజనమో ఉండదు. కాబట్టి ఏమంటే తలనొప్పి వస్తే తలనొప్పి మందు వేసుకోవాలా. హల్లెలూయా. అందుకే కరెక్ట్గా ఏది వస్తుందో అది మనం చెప్పాలా. అలాగే మనం కూడా దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 2:2 చదవండి. రోమపత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏ చదువుతున్నారు మీరు? రోమపత్రిక 2:2 చదవండి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా అన్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది తీర్పు తీరుతూ ఉంటారు, అయ్యే పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు తీర్పు తీర్చబడుతున్న వారికి మీకు కూడా ఏంటంటే పనిష్మెంట్ ఉంటుంది. అందుకే ఇతరులను ఎక్కువగా మనం ఇతరుల కోసం కంటే ప్రభు కోసం ఎక్కువ ప్రాకులాడటం గొప్పది. అందుకే మనుషులు మెచ్చుకోకపోయినా ప్రభు మెచ్చుకున్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. అందుకే మనము ప్రభునందు మనం నమ్మకంగా ఉండాలా. ప్రభుని ఏం చేయాలా? నమ్ముకోవాలా. ప్రభు పనులు యందు మనం నమ్మకంగా ఉండాలి. ప్రభుని నమ్ముకోవాలా. ప్రభుని పనుల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంతమంది ప్రభుని నమ్ముకుంటారు కానీ ప్రభు పనులు ఎవరూ ఏం పట్టించుకోరు, ప్రభు కొరకు ఏమీ బ్రతకరు. అసలు ప్రభుని నమ్ముకొని నువ్వేం చేస్తున్నావంటే ఏమీ లేదు అన్నట్టుంటారు. అది కూడా పనికి రాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రభుని నమ్ముకున్నడు ద్వారా ప్రభుని నమ్ముకున్నడు ద్వారా రక్షణ వస్తే ప్రభుకి నమ్మకంగా ఉండడం ద్వారా దీవెనలు వస్తాయి. ఏమొస్తాయి? దీవెనలు వస్తాయి. అందుకే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. ఇంకా అందులో తిరగలేదు. ప్రకటన గ్రంథం 14:7. ప్రకటన గ్రంథము 14:7. ప్రకటన గ్రంథం 14:7. అతడు అని ఆగిపోయారు. అంతే. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయడని స్వరం. ఎవరికి నమస్కారం చేయాలా? ఎవరికి సాగిల పడాలా? ఎవరిని కనపరచాలా? ఆకాశం భూమిని తీర్పు తీర్చు దేవునికి మనము నమస్కారము చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నమస్కారం అంటే పూజించాలా, ఆరాధించాలి. హల్లెలూయా. మనుషుల్ని వాళ్ళని మనం పొగడితే మనుషులు నీకు ఏమీ చేయరు, కానీ దేవుణ్ణి కొనియాడితే దేవుడు మహిమలో మన అవసరాలు తీరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఎవరికి యేసుక్రీస్తు ప్రభువారు క్రయధనాన్ని చెల్లించారు? ఎవరు చెల్లించారమ్మా? ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు చెల్లించారు. అది ఎవరు తీసుకున్నారా క్రయధనాన్ని అంటే? తండ్రి. సాతానుగాడు కాదు. అందుకే తండ్రి నా ఆత్మను అన్నాడు. దేవుని స్తోత్రం. మన అందరం ఏమనుకుంటామంటే ఆ వేళ ఎవరికి చెల్లించాడు? ఎవరు చెల్లించారు? సైతాన్ గడికి అనుకుంటాం. అప్పుడే సైతాన్ని ఓడించాడు ఆయన, సైతాన్ మీద గెలిచాడు ఆయన. హల్లెలూయా. అందుకే మార్క్స్ వార్త 9:31 మీకు అర్థమవుతుంది ఇక్కడ. మార్క్స్ వార్త 9:31. 9:31. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఆమేన్. ఏంటి? మనిషి కుమారుడు ఎవరికి అప్పగించబడుతున్నాడు? మనుషులకు అప్పగించబడుతున్నాడు. వారు ఆయనను చంపుతారా అంటే ముందే చెప్పేశాడు. ఏదో హఠాత్తుగా జరిగిపోయింది కాదు. యేసు ప్రభుని పట్టుకోవడం, తీసుకెళ్ళడం, సిలువేయడం. ముందే ఆయన ఏమవుతాడు అన్నీ చెప్పాడు. చదవండి. చంపబడిన 3 దినములకు ఆయన ఎంత క్లియర్గా ఉందో చూసారా? ఎంత క్లియర్గా యేసు ప్రభువు తెలుసా? మీరు అనుకుంటారు అయ్యో ఆ మరణం తప్పించమని కాదు. ఆ మరణయాతన ఎంత భయంకరంగా ఉంటుందో ఏమండి, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆయన తండ్రి దగ్గర ఆయన నాకు ఇది తప్పించేయని కాదు, నీ చిత్తమే, అది నీ చిత్తమే జరగాల. హల్లెలూయా. మనం ఎన్నెన్నో ఆలోచిస్తాం, మనం ఒకటి చెప్పాలి, నీ చిత్తమేనయ్యా. దేవుని స్తోత్రం అన్నాడా? వారితో చెప్పాను అంటే వారు చంపుతారు. చంపబడిన 3 దినములకు ఆయన ఎలా లేచాడు? 3 దినం దేవుని శక్తితో లేచాడు. తండ్రి యొక్క శక్తితో ఆయన లేచాడు అన్నమాట. ఏమంటే యోహాను సువార్త 10:18. యోహాను సువార్త 10:18. యోహాను సువార్త 10:18.
నా ప్రాణాన్ని ఎవడని తీసుకోగలరండి? ప్రభు అంటున్నారు, ఎవడు నా ప్రాణాన్ని తీయలేడు, నా అంతటా నేనే దానంటే నా ప్రాణాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, మళ్ళీ తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. ఇది ఎలాగా? తండ్రి వలన ఈ ఆజ్ఞ. అది ఎవరిదే? తండ్రి ఆజ్ఞ వలన పొందాడట ఆయన. అందుకే ఉంటుంది, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందాడు. ఏంటి? నువ్వు పెడతావు మళ్ళీ లేస్తావు అనే ఆజ్ఞ. హల్లెలూయా. పెట్టాడు, అలాగే తండ్రి ఆజ్ఞ చొప్పున మళ్ళీ తిరిగి లేచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఏం కనపడుతుందంటే దేవుని యొక్క ప్రేమ కనబడుతూ ఉంది. ఏం కనబడుతుంది? దేవుడి ప్రేమ. తండ్రి మీద దేవుని యేసుక్రీస్తు ప్రేమ, నీ మీద నా మీద యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన్ని మనం కనుక ప్రేమించామనుకో, ఆయన ఇంకా మనలను ప్రేమిస్తాడు. అందుకే నేను ఈ లోకంలో ఏమంటే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నేను బతుకుతున్నాను, వాళ్ళ వల్ల నేను బతుకుతున్నాను మాటలు పక్కన పెట్టండి. ఏమండి? వాళ్ళ వల్ల నాకు మేలు జరిగింది, వీళ్ళ వల్ల మేలు, అవి పక్కన పెట్టండి. ఈరోజు ఎవరికి ఏది చెయ్యాలన్నా దేవుని నువ్వు ప్రేమించగలిగితే, ఆయన ప్రేమించగలిగిన వారికి ఆయన అన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. ఈ మాట సత్యం. హల్లెలూయా. ఆయన్ని ఎవరైనా ప్రేమిస్తున్నారనుకో, నేను ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకో, నన్ను ఎవరు ద్వేషించి నా మీద ఏదో కుట్రలు బంధం అనుకున్నారనుకో, బాగానండి, నేను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాను, లేకపోతే మీరు ప్రేమిస్తున్నారు, నా మీద ఎవరు కుట్రలు చేద్దాం అనుకున్నారనుకో, నీ మీద ఎవరైనా కుట్రలు చేద్దాం అనుకున్నారనుకో, వీళ్ళని ఎలాగైనా తెప్పకూడదాంరా, వీళ్ళని ఏడిపిద్దాంరా, వీళ్ళ సంగతి ఏంటో అల్లాడిద్దాంరా అనుకున్నారనుకో, దేవుడి నీ పక్షంగా నా పక్షంగా నిలబడి వాళ్ళని అల్లాడించేస్తాడు. ఇంకా వాళ్ళ కుదురు ఉండదు. ఏడుపులే 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 ఏడుపులాగా అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుని ఏడిపిందాం అనుకోవద్దు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారిని ఎవరినైనా సరే, వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరినైనా సరే, వారిని ఏడిపిందామని అస్సలు అనుకోవద్దు. అది లోకంలో ఉన్న తీరు. ఇక్కడ ఎవరినైతే ప్రేమిస్తావో, అంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించినప్పుడు దేవుడిని పక్షంగా నిలుస్తాడు. వాళ్ళని ఎవరైనా పాడు చేద్దామన్నా, లేకపోతే ద్వేషిస్తే చాలండి. ఏం చేస్తే? ద్వేషిస్తే ఆయన ఊరుకోడు. ఆయన్ని ద్వేషించిన ఊరుకుంటాడు, కానీ ఆయన్ని ప్రేమించిన వారిని ద్వేషిస్తే ఊరుకోడు. అది నేను చెప్తున్నాను, అర్థమైంది? ఆయన ద్వేషించిన ఊరుకుంటాడు, కానీ ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్న వారిని ద్వేషిస్తే వారి పక్షాన్ని నిలబడిపోతాడు. చాలా డేంజర్ అయిపోతారు. ఈరోజు ఎలాంటి వారికి ఉంటే మానేసుకోండి అలవాట్లు. దేవుని స్తోత్రం. ఆ పద్ధతులు మానేసుకోండి, చాలా మీకు నష్టాలు జరిగిపోతాయి. ఇంకా అది ఊహించలేమన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నిన్ను ప్రేమించు వారిని ఎవరును ద్వేషించి జయమొందలేరు. నిన్ను ప్రేమించు వారిని ఎవరును ద్వేషించి, ఆమేన్, మా ప్రక్క నిలచి సింహాల నోట నుండి తప్పించి బలపరచినావు. ఆమేన్. మా ప్రక్క నిలచి తప్పించి బలపరచినావు. యేసయ్యా నిన్ను బలమైన, యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే. ఆమేన్. శాశ్వత కాలం. యేసయ్యా నిన్ను బలమైన సూర్యుని వలెను నిన్ను ప్రేమించువారు సకలమైన ఉపద్రవముల నుండి,
ఆమేన్. నిన్ను ప్రేమించు సకలమైన ఉపద్రవముల నుండి నిర్దోషులై కాపాడబడదెరు అపవాది అగ్నిబాణముల నుండి. ఆమేన్. నిర్దోషులై. ఆమేన్. yes lord. యేసయ్యా నిన్ను బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా బలమైన సూర్యుని నిన్ను ప్రేమించు వారి చేతులకు వారి శత్రువులనప్పగింతువు. చేతులకు వారి శత్రువులనప్పగింతువు. వారి కాలమంతట దేశమంతయు. మీ కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది దేవుణ్ణి ప్రేమించడం ద్వారా. శత్రువులను నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు ఆయన. మదిగా నుండును యేసయ్యా నిన్ను బలమైన. హల్లెలూయా. యేసయ్యని ప్రేమించండి. యేసయ్యని ఎక్కువగా ప్రేమించండి అంతే. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడంటే నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారన్నిట్లో ఓడిపోతారు. ఏమండి? కాబట్టి నిన్ను నీ పక్కన ఆయన ఉండి నిన్ను కాపాడుతాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. అయితే ఈరోజు చాలామంది ఏ పని చేసినా తప్పు పట్టే వాళ్ళు ఉంటారండి. ఏ పని పట్టినా వంకలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఏ రీతిగా నువ్వు భక్తి చేసినా నీకేదో పేరు పెడతా ఉంటారు. ఏ రీతిగా నువ్వు నడుస్తున్నా ఏదో వంకలు పెడతా ఉంటారు. ఏ రీతిగా ఉన్నా ఏదో రకంగా ఏం చేస్తుంటారు, పొడవడానికి, ఏలం చేయడానికి ఉంటూ ఉంటారు. కాబట్టి మనుషులు మనం ఎప్పుడు పట్టించుకోకూడదు. మనుషులు పట్టించుకున్నాం అనుకో మన ఆత్మీయ స్థితి ఆగిపోతుంది. హల్లెలూయా. ఒక తండ్రి కొడుకు ఏంటట, ఒక తండ్రి కొడుకు గుర్రాన్ని కొనుక్కున్నారట. తండ్రి కొడుకు గుర్రాన్ని కొనుక్కున్నారట. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని. ఎందుకంటే కంప్లైంట్ వచ్చిందమ్మా, కొంతమందికి అర్థం అవట్లేదు అది పాపం చాలామందికి. అందుకని ఇంకా మీకు కొంచెం విపులంగా ఉండడానికి తండ్రి కొడుకు ఏం కొనుక్కున్నారట, గుర్రాన్ని కొనుక్కున్నారట. ఈ గుర్రాన్ని కొనుక్కొని ఇద్దరు ఎక్కేసి చక్కగా పాట పాడుకుంటూ వస్తున్నారట. వస్తుంటే వీళ్ళందరూ చూసి అని నవ్వుతున్నారట. ఎందుకు నవ్వుతున్నారని చూస్తే ఇద్దరు దున్నపోతుల్లాగా ఉన్నారు ఇద్దరు. ఆ గుర్రం మీద ఎక్కితే ఏమన్నా ఉంటుంది అది గుర్రం? ఆ పెద్ద ఆయనకు బుద్ధి ఉండాలి కదా, వాళ్ళ అబ్బాయిని ఎక్కించుకొని కింద దిగాల అని అన్నారట. అయ్యో అవునేమో అనుకొని ఆ పెద్ద ఆయన దిగిపోయి కొడుకుని ఎక్కించుకొని అంటున్నారు. అప్పుడు కొంచెం ముందుకు వెళ్తే కొంతమంది చూసి అన్నారట, అంత పెద్ద ఆయన నడిపెడుతున్నాడు వీడు ఆ పెద్ద ఆయన నడిపించి వీడు గుర్రం ఎక్కి వెళ్తున్నాడు చూడండి, ఇదేమన్నా మంచిదేనంటారా? కొడుకు తండ్రిని సుఖపెట్టాలా, కానీ ఈయనేం చేస్తున్నాడు, తండ్రిని బాధ పెడుతున్నారు కొంతమంది అన్నారు. అప్పుడు తండ్రిని ఎక్కించి కొడుకు నడిపించుకెళ్తున్నాడు. అప్పుడు అన్నారట, ఏ కొడుకు మీద ప్రేమ లేనట్టు ఉంది వీడికి. ఆ కొడుకు పాపం కుర్రోడు కదా, అలసిపోతాడు కదా, ఈ వ్యక్తి నడిచి ఆ కుర్రోడిని కూర్చోబెట్టాలి కదా అన్నారట. ఇలాగ అన్నారు కదా అని ఏం చేశారట, ఇద్దరు నడుచుకొని వెళ్తున్నారట దిగిపోయి గుర్రాన్ని నడుచుకొని. వీళ్ళిద్దరికీ బుద్ధి లేదు, జ్ఞానం లేదు. గుర్రాన్ని ఎవడన్నా పట్టుకొని నడిపించుకొని వెళ్తారా, గుర్రం ఎక్కి వెళ్ళొచ్చు కదా వీళ్ళు అన్నారట. ఏమన్నారు, గుర్రం ఎక్కి నువ్వు ఎలాగున్నా ఈ లోకంలో ఏదో మాట అంటానే ఉంటారు లోకం. నువ్వు ఎలాగున్నా
నువ్వు ఏది చేసినా, నువ్వు మంచి చేసినా కొడి చేసినా ఎలా చేసినా ఏదో ఒక వంక. అందుకే మనుషుల్ని పట్టించుకోకూడదు. అందుకే ప్రభు అన్నాడు ఏమండి, రాజులు నమ్ముట కంటే మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట. అందుకే దేవుడి దగ్గర ఏమున్నాయంటే ఆశ్రయపురాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఎందుకు ఆశ్రయపురాలంటే దిక్కులేని వాళ్ళకి అందరికీ ఆ ఆశ్రయపురాలే దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశ్రయపురం ఎవరో తెలుసా? ఆశ్రయ దుర్గము మన ప్రభువే, ఆశ్రయ దుర్గము మన ప్రభువే, నీతిమంతుడు మన ప్రభువే, యథార్థవంతుడు మన ప్రభువే, నమ్మదగిన మన ప్రభువే, యథార్థవంతుడు నమ్మదగిన దేవుడు మన ప్రభువే, ఆశ్రయ దుర్గము నీతిమంతుడు మన ప్రభువే. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎలాగున్నా మనకి ఏదో వంకలో. అందుకే మనుషులు నచ్చేలాగా మనం బతకాలంటే మనం బతకలేం, కానీ దేవుడికి నచ్చేలా మనం బతుకుదాం. దేవుని స్తోత్రం. అందుకే మనుషులు వంకలు పెడతారేమో, కానీ దేవుడు వంకల్ని మన తప్పుల్ని ఆయన సరి చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ మనుషులు రైట్ చేసినా కానీ వంకర అంటూ ఉంటారు, కానీ దేవుడు మాత్రం నీ లోపాలుంటే ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? చక్క చేస్తాడు, సరళం చేస్తాడు, అంటే చక్కదిద్దుతాడు. ఒరే నా కుమారుడు ఇది కాదు, నా కుమార్తె ఇది కాదు పద్ధతి అని చెప్తాడు ఆయన. వీళ్ళందరూ ఏం చేస్తారు? వంకలు పెడతారు, ఎటకారాలు చేస్తారు, ఏలకొల్లలు చేస్తారు, నవ్వుతూ ఉంటారు. ఏమండి, కానీ మనల్ని సరి చేయడానికి ఎవరో, ఏమండి మనకు సహాయం చేయడానికి ఎవరో, మనకి ధైర్యం చెప్పడానికి ఎవరో, మనకి మన పక్షాన్ని నిలబడడానికి ఎవరో, మనకి తోడు రావడానికి ఎవరో ఉండరు. మరి దేనికి? వంకలు పెట్టడానికి. అందుకే నీతి ఏంటంటే ఈ మనుషులకు నచ్చేలా నువ్వు బతుకుకో, దేవుడికి నచ్చేలాగా, దేవుడు మెచ్చేలాగా నువ్వు బతుకు. ఉన్నాయన్నీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? మబ్బు తొలగినట్లుగా నీ కార్యములన్నిటినీ ఆయనే చక్కపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఏంటంటే చెడగొట్టేసి లేస్తారు. ఏం చేస్తారు? చెడగొట్టడమే కదా, పొలాలు పెట్టేస్తారు. మండుతూ ఉంటే ఆ మంటను చలి కాసుకుంటూ ఉంటారు. అందుకే మనుషుల మాటలు ఎక్కువగా నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏడవలసిన పని వస్తుంది. దేవుడిని నమ్మండి, ఏడ్చిన ఏడుపుకు గొప్ప ప్రతిఫలం ఆయన ఇస్తాడు. మరి దేవుడిని నమ్ముకుంటే ఏడరండి, ఏడుస్తాం, కానీ ఆ కన్నీళ్ళు దేవుడు ఆయన చాలా విలువగా ఎంచుతాడు. ఈ లోకంలో ఆ మనుషుల కోసం ఏడ్చింది నిష్ప్రయోజనం అవుతుంది. దేవుని సన్నిధిలో ఏడ్చింది మీకు ఆశీర్వాదాన్ని, దీవెన తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1 తిమోతికి రాసిన పత్రికలో ఏమంటే 2వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఈ మాట అక్కడ రాయబడి ఉందన్నమాట. చదవండి. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఎవరు చెప్పండి? ఒక్కడే దేవుడు, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఇంకా ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు, కానీ బలవంతంగా ఎవరో పట్టేసుకొని తీసుకెళ్ళలేదా? ఇలా చాలా మందికి తెలియదు. పట్టేసుకున్నారు, ఆయన గచ్చిమనే తోటలో లాక్కెళ్ళలేదు, ఆయనే వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మీకు ఒక విషయం తెలుసా? ఆయన ఎవరు పట్టుకోగలరండి? ఆయన ఎవరు పట్టుకోగలరు? సమర్పించుకున్నాడు. ఏం చేసుకున్నాడు? విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. అందుకే ఆయన వారి వెంట వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అక్కడే చెవు నరికేసాడు ఒకడు. ఎవరో మన దుడికి పేతుడు వేసేసాడు అంతే.
గురి తప్పింది. బుర్ర బద్దలాసిపోవాలి. బుర్ర బద్దలాసిపోయినా కూడా దేవుడు అతికేసిన అక్కడ. దేవుని స్తోత్రం. చెవి ఎగిరి పడిపోయింది. ఏంటండి? చెవి ఎగిరి పడిపోతే ఏం చేశాడు? అక్కడే అతికేశాడు ప్రభు. కుట్టు లేదు, కోత లేదు, ఖర్చు లేదు. దేవుని స్తోత్రం. నొప్పి లేదు. హల్లెలూయా. ఏం లేదమ్మా, పచ్చి లేదు, నొప్పి లేదు. మన ప్రభు అంత గొప్పవాడు. అక్కడే జరిగింది, అక్కడే. హల్లెలూయా. అంతటి గొప్పవాడు. ఏమంటే సిలువ ఎవరైనా వేయగలరా? వేయలేరు. కానీ ఆయనే సమర్పించుకున్నాడని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. అందుకే అనేకుల ప్రతిగా అందరూ చెప్పండి, అనేకుల ప్రతిగా విమోచన క్రైదనముగా మారుటకు యేసు ఈ లోకానికి మరణించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న సత్యాల్లో ఏమంటే దేవుణ్ణి ఎక్కువగా మీరు ప్రేమించండి. ఎందుకంటే ఆయన మన కొరకు ఏం చేశాడండి? విమోచన క్రైదనముగా వెల చెల్లించాడు. ఏం చెల్లించాడు? వెల. క్రైదనం అంటే నిన్ను కొనుక్కున్నాడు, వెల చెల్లించాడు. దేవుని స్తోత్రం. ఎవరికి చెల్లించాడు? తండ్రి అయిన దేవుడికి చెల్లించాడు. అందుకే ఈరోజు ఆయన్ని అబ్బా తండ్రి అని మొరపెట్టే అంటే ఆ ధన్యత నీకు నాకు పరిశుద్ధాత్ముడి ద్వారా ఆ సత్యం బయలుపరచబడ్డది. హల్లెలూయా. ఆ సత్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచాడు. ఇప్పుడు ఆయన్ని మనం ఏమనొచ్చు అంటే అబ్బా తండ్రి అనొచ్చు. అందుకనే నేను రాసిన పాటలు రాశాను. నిన్ను సృష్టించిన దేవుడు నీ తండ్రి కాడా, నిన్ను కనినా నిన్ను మరిచిపోతాడా? నిన్ను సృష్టించిన దేవుడు నీ తండ్రి కాడా, నిన్ను కనిన దేవుడు నిన్ను మరిచిపోతాడా? నిన్ను విడువనన్న దేవుడు, నిన్ను విడువనన్న దేవుడు కృపామయుడు. నిబరము కలిగి ధైర్యముగా నుండుము, నిబరము కలిగి ధైర్యముగా నుండుము. స్తోత్రం స్తోత్రం యేసు దేవా, స్తోత్రం స్తోత్రం యేసు ప్రభువా, స్తోత్రం స్తోత్రం యేసు దేవా, స్తోత్రం స్తోత్రం యేసు ప్రభువా. ఆశ్రయ దుర్గము నీతిమంతుడు, ఆశ్రయ దుర్గము నీతిమంతుడు మన ప్రభువే. హల్లెలూయా. కాబట్టి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఎవరండి? మన తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను కనిన తండ్రి. దేంతో కన్నాడు? దేంతో కన్నాడు? సత్యవాక్యము చేత నిన్ను కన్నాడు. ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు. హల్లెలూయా. ఆయన సత్యవాక్యంతో నిన్ను కన్నాడు, వాక్యంతో ఏమంటే ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు విమోచన క్రైదనముగా. హల్లెలూయా. అటు కృప నీవు నేను మనందరం పొందుకున్నాం, ధన్యులు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించండి. అంతే. పరిస్థితులన్నిటినీ ఆయనే మార్చివేస్తాడు. ఏమంటే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం చదువుకోండి. అక్కడ ఆయన నమ్మిన వారు, ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారంటే బలమైన సూర్యునిలాగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు నాయన, ఎంత మంచి దేవుడు అయ్యా. నిజంగా మాకు నాయన నీతో ఉన్న మా సంబంధాన్ని మాకు చెప్తున్నప్పుడు మా అయా హృదయాలు పులకరించి